ప్రపంచవ్యాప్తంగా అయితే ఎయిడ్స్ కొంతవరకు కంట్రోల్లోకి అయితే వస్తుంది. దాని గురించి చాలామంది చాలా పోరాటాలు, చాలా అవేర్‌నెస్‌లు అన్ని విధాలుగా చేయడం వల్ల ఎయిడ్స్ వ్యాధి అయితే 1995లో దాదాపు 32 లక్షల కేసులు నమోదైతే 2023 నాటికి 13 లక్షల వరకు కేసులు నమోదయ్యాయి. అంటే దాదాపు 60% కేసులైతే తగ్గాయి. అయితే ఇప్పుడు దీనికి ఫండ్ ఇచ్చినటువంటి అమెరికా ఇప్పుడు ఇవ్వనని చెప్తుంది. కొత్తగా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికక్కడ కోత విధిస్తున్నాడు. ఇలాంటి అమౌంట్లు ఏవైతే ఉన్నాయో ఈ స్వచ్ఛంద సంస్థలకని, అలాగే మరికొన్ని దేశాలకి కొన్ని రకాల ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికీ కూడా ఫండ్స్ అయితే ఆపేస్తున్నారు. దీనివల్ల దాదాపు మళ్ళీ 2029 నాటికి మళ్ళీ 87 లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని యుఎన్ ఎయిడ్స్ డైరెక్టర్ ఆయనతో పాటు మరికొంతమంది కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే గనక జరిగితే 67 లక్షలు మరణాలు సంభవిస్తాయి. ఈ 67 లక్షల మరణాలు సంభవించడం వల్ల 63 లక్షల మంది పిల్లలపై అయితే ప్రభావం పడుతుంది. వారందరూ అనాథలు అవుతారు అని అయితే ఇప్పుడు యుఎన్ ఎయిడ్స్ డైరెక్టర్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల దాదాపు అమెరికాకి ఆ 3,83,000 కోట్ల రూపాయలని 160 దేశాల్లో అయితే ఖర్చు పెడుతుంది. దీనివల్ల 13,000 మంది డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మరికొంతమంది ఇండైరెక్టర్గా అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్నారు ఎయిడ్స్ని నివారించడానికి. వీరందరి జీతాలపైన కూడా ప్రభావం పడుతుంది. అయితే వైట్ హౌస్ వీరి జీతాలపైన ప్రభావం పడదు, కేవలం కొన్ని కార్యక్రమాలు అయితే నిర్వహించలేమని అయితే వైట్ హౌస్ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ప్రపంచ దేశాలు కూడా దీనిపైన ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికిప్పుడు అమెరికా ఒక్కసారిగా 3,83,000 కోట్ల రూపాయలని ఇలా నిర్దాక్షిణ్యంగా ఆపేయడం వల్ల ప్రపంచంలో జరిగే ఎన్నో దారుణాలకి మూల కారణం అవుతుంది. ఎయిడ్స్ కనుక విజృంభిస్తే కొత్త వ్యాధులు పుట్టుకొస్తాయి. దీన్ని మరొక్కసారి ట్రంప్ ఆలోచించాలని చెప్తున్నాయి. ప్రస్తుతానికైతే యుఎన్ ఎయిడ్స్ డైరెక్టర్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛంద సంస్థల్ని వెతికే పనిలో పడ్డారు. ఎవరైతే డబ్బులు ఇప్పుడు ఎంత డబ్బు ఒకేసారి సమకూరాలంటే చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. అన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చినా కూడా దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు ఏడాదికి రావడం అంటే కొంచెం కష్టమైన పని. కాబట్టి వెంటనే ఇప్పుడు ఇది చేయలేం కాబట్టి అమెరికాని మళ్ళీ రిక్వెస్ట్ చేయడానికి అయితే మొదలు పెడుతున్నారు. ఇప్పుడు అమెరికా ఈ ఫండ్ ఆపేయడం వల్ల దాదాపు 63 లక్షల మంది పిల్లలు అనాథలైపోతారు, 67 లక్షల మంది చనిపోతారు, 87 లక్షల మందికి ఎయిడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది పెద్ద ఆందోళనకరమైనటువంటి విషయం.